యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. గెరాసేనీయుల దేశంలోని దయ్యము పట్టిన వాని పేరు సేన అని ఎందుకు చెప్పాను? జవాబు: చాలా దయ్యములు ఆ మనుషుల్లో చొచ్చినందున తన పేరు సేన అని చెప్పాను. 2. ఆ మనుషునిలోనున్న సేన అను దెయ్యములు యేసుని ఏమని వేడుకొనెను? జవాబు: పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని యేసుని వేడుకొనెను. 3. సేన అను దెయ్యములు ఆ మనుషుని విడిచి వేటిలోనికి చొచ్చుటకు సెలవిమ్మని యేసుని అడిగెను. జవాబు: ఆ మనిషిని విడిచి కొండ మీద మేయుచున్న విస్తారమైన పందుల మందలోనికి చొచ్చుటకు సెలవిమ్మని యేసును వేడుకొనెను. 4. పందులకు సేన అను దెయ్యము పట్టిన ఆ పందులు ఎక్కడికి వెళ్ళెను? జవాబు: పందులకు సేన అను దెయ్యం పట్టిన తరువాత ఆ పందులు దగ్గరలోనున్న సరస్సులోనికి పరుగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. 5. పందులు సరస్సులో పడి చనిపోయిన తర్వాత పందులను మేపువారు ఏం చేసిరి? జవాబు: పందులు సరస్సులో పడి చనిపోయిన తర్వాత పందులను మేపువారు జరిగిన దానిని చూచి పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ జరిగిన సంగతి తెలియజేశాను. 6. గెరాసేనీయులు దెయ్యము వదిలిపోయిన మనుషుని చూసి ఎందుకు భయపడిరి? జవాబు: గెరాసేనీయులు దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. 7. గెరాసేనీయులు ఆ ప్రాంతంలో నుండి వారు యేసును ఏమని వేడుకొనెను? జవాబు: గెరాసేనీయులు ఆ ప్రాంతంలో నుండి వారు చాలా దెయ్యములు పెట్టినవాడు యేసు వలన ఎలాగూ స్వస్థ పొందినో విని భయక్రాంతులై కాబట్టి తమ్ముని విడిచి పొమ్మని యేసును వేడుకొనెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయంను కామెంట్ సెక్షన్లో వ్రాయండి. థ్యాంక్ యూ.